అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఏదైనా స్వీట్ చేయమని లేకుంటే స్నాక్ చేయమని. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఈ స్వీట్ మాత్రం చేసి పెట్టండి గోధుమ పిండితో. టేస్ట్ అదిరిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రెండు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. మీకు ఆయిల్ ఇష్టం లేదంటే నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ పిండి అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు, తొందరగానే అయిపోతుంది. అంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. రెగ్యులర్గా చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీరు ఈజీగా చూసుకొని చేసుకొని తినొచ్చు. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. స్వీట్ రెసిపీలు చాలా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసినమంటే పిండి అంతా బాగా నానిపోతుంది. ఈ లోపల మనం ఒక చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక స్టీల్ కడాయి పెట్టుకొని 1 కప్పు దాకా చక్కెర వేసుకోండి. ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నారో అదే కప్పు నిండా నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకొని ఒక మంచి పాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి చక్కెర అంతా. చక్కెర పాకం ఇష్టపడని వాళ్ళు 1.5 కప్పు దాకా బెల్లం తీసుకొని కూడా మీరు పాకం చేసుకొని ఈ రెసిపీ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించే విధంగా పాకం అంతా ఈ విధంగా వస్తే చాలు. జస్ట్ అట్లా తీగ పాకం కాకుండా లేత పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 3 యాలకులు దంచి వేసుకోండి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఇప్పుడు చక్కెర పాకం మనకు రెడీ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత పిండి అంతా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. వీడియోలో చూపించే విధంగా రౌండ్ ముద్దలు చేసుకొని చేసుకోవటమే. ఈ విధంగా కొంచెం పిండి పూసుకుంటూ చపాతీ పిండిలాగా రుబ్బుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా రుబ్బుకోండి. చూడండి, రుద్దుకున్న తర్వాత థిక్నెస్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకి బాగా పొంగుతూ వస్తాయి. ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి. అన్నీ ఒకే విధంగా వచ్చేలాగా ఈవెన్గా వచ్చేలాగా షేపులు రెడీ చేసుకోండి. ఈ విధంగా ఇలా చేసుకోవటం వల్ల అన్నీ ఈక్వల్గా ఈవెన్గా వస్తాయి. తీసి అంతా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. అన్నీ ఇదే విధంగా చేసుకోండి ప్రతి ఒక్కటి. చూడండి, అన్నీ ఇదే విధంగా ఈ సైజులోనే చేసుకొని ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడయ్యాక మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకొని ఒకటిగా వేసుకుంటూ పూరీలాగా కాల్చుకోవాలండి. మంట వచ్చేసి మీడియం మంట మీదే ఉండాలండి. అప్పుడే పూరీలాగా బాగా పొంగుతూ వస్తాయి. అన్నీ రెండు వైపులా ఎరుపు రంగు వచ్చేంత వరకు బాగా కాల్చుకోండి. చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలండి. అన్నీ కూడా ఇదే విధంగా కాల్చుకోండి. రెండోది కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని చక్కెర పాకంలో వేసుకొని నానబెట్టుకోవాలండి. చూడండి, ఒకటిగా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ
1 నిమిషం పాటు అలా వేసుకొని నానబెడితే సరిపోతుంది. బాగా పూరీలంతా బాగా నానిపోయి తినేదానికి బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసి పెట్టండి. ఇలా చేసి పెట్టారంటే ఒక్కటి కూడా వదలకుండా గిన్నె మొత్తం నాకేస్తారు, అంత బాగుంటాయండి. పూరీలు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా స్వీట్ లాగా పాకంలాగా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి స్వీట్ రెసిపీలు మరిన్ని చూపిస్తాను. ఇంకా స్నాక్స్ రెసిపీలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.